వరంగల్ జిల్లా నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ బాలుగుర్తుకు ప్రజలు ఆశీర్వదించి ఓటు వేయాలని ప్రజా సమస్యలపై తన గలం విప్పారు. గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు. రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే, పెండ్యాల హరిప్రసాద్ గారి ఫుట్బాల్ గుర్తుకే, గుర్తుంచుకో. నా పేరు పెండ్యాల హరిప్రసాద్. నేను నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రియతమ నాయకులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నాకు నెక్కొండ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను పేరున కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ నెక్కొండలో సేవలు అందించినందుకు గుర్తింపుగా నాకు ఆయన ఒక జనరల్ సీట్ అయినప్పటికీ కూడా నాకు ఒక బీసీ వ్యక్తిగా, వెనుకబడిన తరగతి చెందినటువంటి మేరు కులానికి చెందినటువంటి బీసీ వ్యక్తిగా నాకు అవకాశం కల్పించిండ్రు. నేను వారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు. మన టీపీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి గారు నెక్కొండలో, అలాగే మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ నా యొక్క గెలుపు కోసం ఈరోజు కృషి చేస్తున్నారు. నేను నెక్కొండ పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రాబోయే రోజులలో దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి దశలోకి ముందుకు తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను. తప్పకుండా నాకు నెక్కొండ గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాధవరెడ్డి గారి సహకారంతో నెక్కొండ పట్టణంలో సీసీ రోడ్లు కానీ, అంతర్గత డ్రైనేజీలు కానీ, పారిశుద్ధ నిర్వహణ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి నేను సంసిద్ధులుగా ఉన్నాను. అలాగే నెక్కొండలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయాన్ని కూడా వారి సహకారంతో పునర్నిర్మించడానికి కూడా నేను నెక్కొండ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతున్నది. గతంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ను పునర్నిర్మిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఇతర టెంపుళ్ళు, రామాలయం కానీ, ఇటు పోచమ్మ దేవాలయం టెంపుల్లో కూడా ఇతర సౌకర్యాలను కల్పించడానికి ముందుంటాను. అలాగే నెక్కొండ నా యొక్క బాలు గుర్తుపై తప్పనిసరిగా మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నెక్కొండ పట్టణంలో ముస్లింలు, మరియు ఎస్సీ ఎస్టీలు, బీసీ వర్గాలు మరియు ఓసీ వర్గాలు అందరికి చెందిన వాడిని, అందరివాడిగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి చేదోడువాదుగా ఉన్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుకు మీరు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, నాతో పాటు 14 వార్డు సభ్యులలో 8వ వార్డు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మిగతా 13 వార్డులలో కూడా మా సోదరిమణులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించి అఖండ మెజారిటీతోని యునానమస్గా మాకు వేశాలని ప్రతి ఒక్క నెక్కొండ పట్టణానికి చెందినటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.